డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వాడపల్లి దేవస్థానం అభివృద్ధికి మహర్దశ అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే సత్యానందరావు అన్నప్రసాద శాలను సందర్శించిన ఎమ్మెల్యే కోనసీమ తిరుపతిగా విరాజిల్లుతున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అభివృద్ధికి మహర్దశ పట్టనుంది. ఈ మేరకు కృషి చేస్తున్నట్టు కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు వెల్లడించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా గ్రామంలో సిమెంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన ఆయన స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదశాలను పరిశీలించి అక్కడ పరిస్థితులను సత్యానందరావు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 శనివారాలు దేవుడిగా అభివర్ణిస్తున్న వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. రానున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని తెలిపారు. అందుకు అనుగుణంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ప్రభుత్వం దేవస్థానం నిధులు అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని పేర్కొన్నారు. లొల్ల గ్రామం నుండి రజకపేటకు 45 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపడతామని, దేవస్థానం వద్ద పార్కింగ్ స్థలాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు. భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు డార్మెటరీ, మొబైల్ టాయిలెట్స్, ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు. అంతేకాక యూనియన్ బ్యాంక్ వారు 2 బస్సులు, కెనరా బ్యాంక్ వారు 2 బస్సులను స్వామివారికి అందజేస్తున్నారని, వాటిని భక్తుల కోసం ఉచితంగా ప్రయాణార్థం వినియోగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదునూరి వెంకటరాజు, కరుటూరి నరసింహరావు, కాయల జగన్నాథం మరియు తదితరులు పాల్గొన్నారు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? లలిత్ కుమార్ గారు తెలుసు, అప్పలనాయుడు గారు, లలిత్ కుమార్ గారు, కరుబన్సి అటు అందరూ పరిచయం. వాళ్ళందరూ మీ బ్యాచ్ బాగుందా? లోటుపాట్లు ఏముంటో చెప్పండి. అలాగే వెరీ గుడ్. ఏది బాగుంది పని చెప్పండి. దోసకాయ పచ్చడి బాగుంది అండి, బాగుంది చెప్పండి. బాగున్నాయి వద్దు కానీ దోసకాయ పచ్చడి సొంతంగా పడుతున్నారు. ఓకే ఓకే రైట్, సరే సార్. అందరూ లలిత్ కుమార్ గారు ఎస్కోట్ అంటున్నాను. వెరీ గుడ్. ఎగ్జాంపుల్ ఓకే, వెరీ గుడ్. ఆవిడ జడ్పీటీసే కదా ముందు, ఎంపీపీగా లలిత్ కుమార్ గారు.